హలో గాయస్, నేను మీ గురజాడ లత. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో రసం ఎలా చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ పెద్దగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 టమాటోలు పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఎండుమిర్చి, అలాగే చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు, అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర, కొంచెం అంత కరివేపాకు, అలాగే 4 రెమ్మల వెల్లుల్లిపాయలు వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోండి. చూసారా, అలా పేస్ట్ పెట్టుకున్నాక స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1 స్పూను ఆవాలు, అలాగే ఒక అర స్పూను జీలకర్ర, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేగనివ్వాలి. వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని నూనె పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత అందులో 1 లీటర్ దాకా వాటర్ పోసుకోవాలి. ఇలా లీటర్ దాకా వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మరగపెట్టుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, అలాగే చిటికెడంత పసుపు వేసుకొని చక్కగా కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మరగనివ్వాలన్నమాట. అర లీటర్ అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటాయి. ఇలా మరుగుతున్నప్పుడు 2 రెబ్బల కరివేపాకు, చిన్న ముక్క బెల్లం వేసుకొని కలిపేసుకొని అందులో ఒక అర స్పూను రసం పొడి వేసుకొని మరగనిచ్చి స్టవ్ ఆపేయడమే. చూసారు కదా, రసం సింపుల్గా ఎలా చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.